అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. రాజా ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధా ప్రెస్ మీట్. మీడియా వారికి మరియు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి మా విన్నపం తెలియజేయడం ఏమనగా, రాజా ఫౌండేషన్ కేర్ అండ్ చైర్ చారిటబుల్ ట్రస్ట్ నందు మాజీ చైర్మన్గా నేను గత 6-7 నెలల నుంచి ఉంటున్నాను. మా కమిటీలో ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్ని భయపెట్టి నన్ను మాజీ CEO కమ్ ట్రస్టీగా ఉన్న కవితను మీ నుండి ఫ్యామిలీ నుండి మీకు ఇది చేస్తారు, థ్రెట్ చేస్తారు అని భయపెట్టి వాళ్ళకు డాక్యుమెంట్ మాకు చూపించుకోకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్ టేబుల్ మీద సంతకాలు చేయించడం జరిగింది. వాళ్ళతో ఏమేమి మాట్లాడుకున్నారో కూడా మాతో డిస్కషన్ చేయలేదండి. మేమందరం కలిసి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు మా డిమాండ్స్, మేము మా పిల్లల విషయాలు, మాకు ఏమేమి కావాలో మొత్తం అన్ని మేము వివరించినప్పుడు, మీకు అన్నీ న్యాయం చేస్తాము, మీ ఆశయాల మేరకు మేము ముందుకు తీసుకెళ్తామని మాకు మాయ మాటలన్నీ చెప్పి డాక్యుమెంట్ వాళ్ళ చేతిలోకి వచ్చేంత వరకు మమ్మల్ని ఎంతో వినయంగా విధేయతగా మాట్లాడి మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చినారు. మా తర్వాత మరుసటి రోజు నుంచి సంతకం పెట్టి మరుసటి రోజు నుంచి మా ఫోన్ కాల్స్ కానీ మా సంస్థ గురించి కానీ మేము ఏమి చెప్పాలని ప్రయత్నం చేసినా కానీ మమ్మల్ని చాలా దూరంగా పెట్టి ఇది చేస్తూ వచ్చినారు. ఒక ఆడపిల్ల ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నదని కూడా వాళ్ళకు వినతి లేకపోకుండా ఎట్లా పడితే అట్లా అగౌరవంగా మాట్లాడుతూ, ఆ గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. బీజేపీ నాయకుడు అంట ఆయన. ఏం తెలుసా అండి, ఒక న్యాయవాది అంట. అనాథ పిల్లలు ఎంతో అన్యాయంలో ఉన్నారు, మీ దగ్గరకు వచ్చి మేము విన్నపించుకుంటుంటే మా దగ్గర అంత రాయించుకునేంత వరకు మమ్మల్ని మాయ మాటలన్నీ చెప్పి ఇది చేసినారండి. మమ్మల్ని మాయ మాటలు చెప్పి మా సబ్ రిజిస్టర్ ఆఫీస్ టేబుల్ మీద మాతో సంతకాలు పెట్టుకున్నాం. అంతవరకు మాకు డాక్యుమెంట్ చూపిమన్నా కానీ చూపించలేదు సార్. మాకు ఇది సార్, మాకు చాలా అన్యాయం చేశారు. మేము నిన్న స్కూల్కి రావడం జరిగింది. ఆయన స్కూల్కి వస్తేను మా అమ్మ ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళందరం మేము కలిసి అడుగుతేను మా పిల్లలకు మాకు అన్యాయం చేసినారు అని మిమ్మల్ని మీ ట్రస్ట్లో మేము పెట్టింటి నిలబడినారు, లేకుంటే మిమ్మల్ని అందరినీ ఈడ్చి బయటపడేస్తాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు, అసభ్యకరంగా మాట్లాడినాడు, నా మీదకి చెయ్యి ఎత్తినాడు, ఎట్లా పడితే అట్లా దొబ్బినాడు, ఎట్లా అసభ్యకరంగా బిహేవ్ చేసినాడు ఆయన. చాలా ఇదిగా ఉంది. ఒక బీజేపీ కార్యకర్తగా ఉండి మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే బీజేపీ కార్యకర్తలు పెద్ద వాళ్ళ నుంచి FIR బుక్ చేయకండి, ఇది చేయండి అది చేయండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. అక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఆ కమిటీ బుషెట్టి రాము అని ఆయన ప్లస్ ఈయన గొర్రె శ్రీనివాసులు, విష్ణు చింతన్ స్వామి అని ఆయన ముగ్గురు కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మా మీద కుట్ర చేయడానికి ఒక పోలీసును కొని మా మీదికి 12 గంటలప్పుడు 1 గంటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మా మీద మా దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఫోన్లు చేయడం, 1 గంటప్పుడు 2 గంటలప్పుడు ఒక ఆడపిల్లకు మాట్లాడాల్సిన మాటలని కిందికి రానితో మాట్లాడాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. వాళ్ళు మా మీద అక్రమైన కేసులన్నీ బుక్ చేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మాకు చాలా ఉన్నాయి, ఇంకా వాళ్ళతో పనులు ఉన్నాయి, మీరు ఆ FIRని మేనేజ్ చేయండి. అనాథ పిల్లలందరినీ అన్యాయం చేసినారు సార్ వీళ్ళు. ఎస్పీ గారిని ప్లస్ కలెక్టర్ గారిని మేము వినయించుకుంటున్నాం. ఎప్పుడు పడితే పోలీసులను పంపించి ఒక్క వ్యక్తి సార్, ఆయన కూడా చిరంజీవి అనే వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినాడు. డబ్బులు ఇచ్చి కొని మరి ఎప్పుడు పడితే అప్పుడు కవిత అనే పాప మీద కుట్ర చేసి మా ఇద్దరికి గొడవలు పెట్టి ఆ గొర్రె శ్రీనివాసులు బీజేపీ నాయకుడు అనే ఆయన ఆ న్యాయవాది అంట. ఏం న్యాయవాది సార్, అనాథ పిల్లల్ని అందరినీ ధ్వంసం చేసినాడు సార్. ఇంతవరకు మాకు కానీ మా పిల్లలకి కానీ వచ్చి న్యాయం చేయలేదు సార్. వాళ్ళు మా పిల్లలతో ఒక్క 2 నిమిషాలు కూడా నిలబెట్టి మాట్లాడలేదు సార్. మీరు కావాలంటే అడగండి సార్, మీరు అక్కడికి వచ్చి విచారించుకోండి. మాకు మా పిల్లలకి అన్యాయం జరిగింది, చేతులు ఎత్తి వేడుకుంటున్నాం ఎస్పీ గారిని కలెక్టర్ గారిని, మాకు న్యాయం చేయాలనేసి విన్నవించుకుంటున్నాం సార్. చాలా అన్యాయం చేస్తున్నారు సార్ వాళ్ళు, మమ్మల్ని నమ్మించి మోసం చేసినారు సార్.
స్పందించలేదు. డాడీ కూడా అక్కడ ఎవరికి ఏమి మాకు తెలియకోకుండా బస్సులు అమ్మడం జరిగింది. మాకు తెలియకోకుండా మా డబ్బులన్నీ FDs అనేవి 1,20,00,000 వరకు వాళ్ళకు సబ్మిట్ చేశాము. మాకు తెలియకోకుండా మా సంస్థలో ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాళ్ళు 20 లక్షల వరకు డ్రా చేసి బుషెట్టి వ్యక్తులు గుమస్తాల వ్యక్తులలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి క్యాష్ ఎత్తుకోవడం జరిగింది. ఈ రోజు వరకు బయట 10 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పే చేయలేదు. మా సంస్థలో మేము తెచ్చుకునేవి సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మా సంస్థలో మెడిసిన్స్ కావచ్చు, దానికి దేనికి పిల్లలు పే చేయలేదు సార్. అన్ని ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర. ఆయనకు సంతకం పెట్టి పంపిస్తే అసభ్యకరంగా మాట్లాడతాడు. ఒక టీచర్లు పోయి ఒక ప్రిన్సిపల్ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అని చెప్తే మీ వెనకుండా ఎవరు చెప్పిస్తున్నారో మాకు తెలుసు. మేము మా సంస్థను నాశనం చేయాలని మా టీచర్లను ఆయన ఆఫీస్ దగ్గరికి ఎందుకు పంపిస్తాం సార్? చిన్నప్పటి నుంచి డాడీ ఆధ్వర్యంలో పెరిగి డాడీ సంస్థలో నిలబడి మాకు సంస్థ రాసిస్తే మా సంస్థను మేము నాశనం చేసుకోవడానికి ఆయన దగ్గరికి ఎందుకు పంపిస్తాం? ఒక పేరెంట్ ఫోన్ చేస్తే మీ వెనక ఎవరుని నడిపించి చేపిస్తున్నారో మాకు తెలుసు. మా డాడీ స్నేహితులకు అందరికి బుషెట్టి రామని ఆయన డాడీ చంపిన దాంట్లో మా హస్తం కూడా ఉందంట. మా హస్తం ఉంటే మేము కంప్లైంట్ ఎందుకు ఇస్తాము? మా పాత్రలు ఉన్నాయంట. మేము డబ్బులు ఎత్తుకొని పోయి అరాచకంగా ఇది చేసినామంట. నాకు కవిత అనే పాపకి ఇద్దరికి గొడవలు పెట్టి గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి మాకిద్దరికి ఒకరికొకరికి తెలియకోకుండా గొడవలు పెట్టి మా ఇద్దరిని విడగొట్టి చాలా కథ నడిపినాడు సార్ ఆయన. మా సంస్థను మా ఇద్దరిని విడగొట్టి వాళ్ళు ఏ కాడికి మా ఇద్దరిని బయటికి వేయాలా? ఈ పిల్లలు గొంతెత్తి మాట్లాడుతున్నారు. గొంతెత్తి మాట్లాడినందుకు బయటికి ఈడ్చాలా? మా చేతుల్లో రాజకీయం ఉంది, మా చేతుల్లో పని ఉంది. మేము ఏడికైనా పోతాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏ ఆఫీస్ కాడికి పోతారో పోండి. ఈ ప్రభుత్వం మాది, మీరేం చేసుకుంటారో చేసుకోకండి అని నిన్న భయపెట్టి బెదిరిస్తాడు విష్ణు చింతన్ అనే వ్యక్తి, గొర్రె శ్రీనివాసులు. స్వాములు అంటే సార్ ఏడ స్వామి సార్? విష్ణు స్వామి. చిన్నజీవ స్వామిని కలవాలని విష్ణు స్వామి అనే వ్యక్తికి మేము అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ కల్లా చీకట్లు ఇక్కడ 4 గంటలకు ప్రయాణం చేసి మేము స్టార్ట్ అయితే బయట 5 గంటల సేపు, లోపల 5 గంటల సేపు ఇద్దరు ఆడపిల్లల్ని అట్లా గౌరవపరిచి మేము కూర్చొని మళ్ళీ తిరిగి ప్రయాణం రోజంతా ప్రయాణం చేసి ఇంత ఎత్తున కాళ్ళు వాచి 3 రోజుల వరకు పడిపోయినాం సార్. చాలా ఇదిగా చేస్తున్నారు. వాళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకి అందరికి మా ఫోటోలు పెట్టి గేట్ కాడికి వస్తే అలో చేయొద్దండి, వీళ్ళు అన్యాయం చేసినారు, మమ్మల్ని చంపడానికి వచ్చినారు, అది ఇదని వాళ్ళకందరికి చెప్తారండి. మేము వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి పోతే మాకు అన్యాయం చేసినంటే ఇంత అన్యాయం చేస్తారని మాకైతే తెలియదు సార్. ఇంత సపోర్టివ్ గా మా పిల్లలకి మాకు ఒక పెద్ద దిక్కుగా ఉంటారని ఒక ఉద్దేశంతో ముందడిగేసినాం. ఇంత రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ పెద్దలు, వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ ఒక కరెంటు బిల్లు డాడీ ఉంది 14,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాలని ఫోన్ చేస్తే బుషెట్టి గారు అంటే విష్ణు గారికి కాల్ చేసుకొని మాట్లాడుకోండి. చైర్మన్ పదవి ఎందుకు పెట్టుకున్నారు సార్? గత 4-5 నెలల నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా ఒక బిల్లు కూడా పే చేయలేదు. ప్రతిదీ ప్రూఫ్ తో సహా మా దగ్గర ఉన్నాయి. మాది అంటాడు ఈడ్చి పడేస్తారంట. మాది తీసుకొని మమ్మల్ని తీరుస్తుంది సార్. మా సంస్థ తీసుకొని అనాథలని మేమంతా అంత దాచిపెట్టుకున్న వాళ్ళమైతే ఇంత సమస్య వాళ్ళ అందరూ పిల్లల్ని మోసం చేసుకున్నాము. 1,18 లక్షలు వాళ్ళకు చేతులతో ఇచ్చినాం. మా సమస్య అంత తీసుకుని మా డాడీ అడగచ్చి మాకు పెట్టాడు. సమస్య నిలబెట్టాడు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది సాధారణంగా అనాథ పిల్లలు నేను ఉన్నా లేకపోయినా కూడా ఈ సమస్య ఎప్పుడు నడవాలమ్మా అని చెప్పేవాడు. నడుతుంది ఇది నిలబడిపోకుండా ఉండాలంటే నేను పూజలు ఏర్పాటు చేసిన దాని ద్వారా వచ్చే డబ్బులే మీకు ఇక్కడ మీకు ఆధారం. నేను ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా నేను పోవచ్చు అంటే అదే డాడీ ఎందుకు పోతాను? మమ్మల్ని ధైర్యం నింపి మాకు ఆత్మీయ బంధువులైన వాళ్ళు మాకు తోడుగున్నారు. ఏ ఊరు అని కదా సార్? పులివెందల. డాడీ గారు బాగా తెలుసు, 2-3 సంవత్సరాల నుంచి పరిచయము. అలాగా మాకు తెలుసు. వాళ్ళు డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళు మాకు
చేరదీసినారు. ఎవరు రాని స్థితిలో మమ్మల్ని ఆదుకున్నారు వాళ్ళు తోడుగా ఉండి. ఈ కాలంలో బాగుంటే అందరు వస్తారు సార్, డబ్బున్న వాళ్ళే ముందుకు రావటంలే. వాళ్ళు మాట సాయమైనా మాకు చేసి తోడుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండడం అంటే చాలా, ఒక 100 మందిలో 99లో ఒక్కరు ఉంటారు. నేను కూడా అక్కడే ఉంటానండి. నేను ఇప్పుడు వచ్చేసి 20 సంవత్సరాలు అయింది. నాకు 2 అమ్మాయిలు, నా పిల్లలే కాదు, వీళ్ళందరూ కూడా నా కూతురులే. మా పరిస్థితి బాగాలేక మేము పేద కుటుంబంలో ఉన్నాము. మేము అక్కడ అంటే నా పర్సనల్ విషయం మీకు అవసరం లేదు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది మాట్లాడండి, ఇది మాట్లాడకూడదు మీరు. అది నా పర్సనల్ కాదు. ఏమో సార్, ఆయన కేసులో వాళ్ళు తేలింది ఆల్రెడీ లోపల పంపించినారు. ఏమో సార్ మాకు తెలియదు ఎవరు. మేమైతే మమ్మల్ని ఆయన ఎంత చారా తీసినాడు సొంత మనుషులా. నిజంగా మేము ఆయనను కోల్పోవడం జీవితంలో చాలా మేము దురదృష్టవంతులము. ఉన్నన్నాళ్ళు ఆయన మమ్మల్ని ఒక అమ్మలాగా నాన్నలాగా ఎంతో మమ్మల్ని ఆదరించింది. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఆయన నిజంగా మేము అట్లాంటి వ్యక్తిని తెచ్చుకోలేము. మా దురదృష్టకరం ఏంటంటే ఆయన కోల్పోవడం అనాథ బిడ్డలందరూ. మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైం అందరినీ కోల్పోయినాము, మళ్ళా తర్వాత ఆయనను కోల్పోయినాం మేము. మళ్ళీ అనాథలను చేస్తారు. ఆయన మాకు దేవుడితో సమానము. ఆయన చూపించే ప్రేమ అనాథ పిల్లల మీద. ఏం సార్ అనాథలు అయినారు కదా సార్. సరే సార్, నేను ఒకటి అడుగుతా. ఒక పాప వేరే హాస్టల్స్ లో ఉందనుకోండి, తనకి ఫీజు కట్టండి, కాలేజీ ఫీజు కట్టండి, ఆ యజమాని ముండిస్తారా, బయట పంపిస్తారా? మన పిల్లలు కూడా ఉన్నారు, మీకు కూడా ఉన్నారు, హాస్టల్ చేర్పించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని నెలల వరకు టైం ఇస్తారు ఆ పిల్లలకి? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఇప్పుడు 7 నెలల నుంచి విదేశాలు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, తిరుపతిలో కావచ్చు 8 మంది పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి హాస్టల్ ఫీజు కానీ, తర్వాత మామూలు కాలేజ్ ఫీజు కానీ ఇంతవరకు వేయకుండా వీళ్ళ చేతిలో ఉన్న అకౌంట్ పవర్ కూడా ఆ పాపకి 15 లక్షలు పేమెంట్ చేసినామని మా మీద 40 లక్షలు కేసు పెట్టి మొత్తం అకౌంట్ అంతా రిజర్వేషన్ పాస్ చేయకుండా మా పిల్లలను మోసం చేసి సంతకాలు కూడా పెట్టుకోకుండా అంతా వాళ్ళు మార్చుకొని, సరే మీరు మార్చుకున్నారు, మరి మా పిల్లలకి ఏం న్యాయం చేస్తున్నారు? 2 నెలల నుంచి ఇంతవరకు ఒక పాపకు ఫీజు కూడా వేలా. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు సార్. ఊరికే పెట్టుకుంటారు హాస్టల్లో. ఈ రోజులలో డబ్బులు పెడితేనే చూస్తారు మనల్ని. ఎవరైనా చూస్తారా సార్? పేదవాళ్ళంటే ఉంటారేమో కానీ కన్నులతో సహాయం చేస్తారేమో కానీ దీంట్లో ఎవరు పెట్టలేరు. పెడతారా? ఒక రాజారెడ్డి మాత్రమే చేసినాడు ఆ త్యాగం, ఎవరు చేయలేదు ఈ ప్రపంచంలో. ఆయన ప్రాణాలు కూడా పిల్లల కోసమే కోల్పోయినాడు. అలాంటి పిల్లలు విదేశాలలో హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎట్లా జరుగుతుంది సార్? వైకుంటే ఎన్నిసార్లు తిరిగినారు సార్. విష్ణు చైతన్య కాడికి కూడా పోతే ఏం చెప్తాడు ఆయన? మేము వెయ్యం ఆ బిల్లులు ఈ బిల్లులు అంటారు. ఒక పాపను మెడిసిన్ చేసిన పాపను ఏం జరిగింది? డాడీ గారు ఉన్నప్పుడే ఒక ఆయనతో మాట్లాడి అక్కడ చేర్పించినాడు. ఆయన ద్వారానే ఫీజు వేస్తున్నారు. వీళ్ళు కూడా అలాగే వేసినారు. ఆ బిల్లులన్నీ పెట్టినా కూడా ఇంకా బిల్లులు పెట్టాలంట. ఎట్లా చేస్తారు సార్? మేమేమైనా చేర్పించినామా? ఆ పాప ఇప్పుడు 4 years కంప్లీట్ కూడా అయిపోతుంది. ఇంకా ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు సార్ అందరికి న్యాయం జరిగింది సార్. దుర్వినియోగం ఏం కాలేదు సార్. మా దగ్గర అంత ప్రూఫ్ ఉంది. మా దగ్గర 15 లక్షలు డ్రా చేసింది. ప్రతిదీ ప్రూఫ్ ఉంది మా దగ్గర. ప్రతిదీ ప్రూఫ్ ఉంది. 40 లక్షలు దుర్వినియోగం చేసినారని వాళ్ళు కేసు పెట్టినారు కదా. దాని మీద ఎట్లా 40 లక్షలు ఎట్లా పెడతారు సార్? 40 లక్షలు దేంట్లోంచి తీసినామో పెట్టమని చెప్పండి. మరి వాళ్ళు మాకు తెలియకోకుండా 20 లక్షలు 40 లక్షల వరకు వాళ్ళు ఎట్లా డ్రా చేసినారు? మేము 1 of the కమిటీ మెంబర్. దాంట్లో నేను కూడా మెంబరు. నేను కవిత 2 మెంబర్స్. మాకు తెలియకోకుండా భుషెట్టి గుమస్తా అకౌంట్లలో డ్రా చేసుకొని చెక్కులు పాస్ చేసుకొని అక్కడ నుంచి విష్ణు చింతన అనే వ్యక్తి క్యాష్ ఎత్తుకొని పోతాడు. మాకు తెలియకోకుండా మా క్యాంపస్ నుంచి మాకు రెజల్యూషన్ పాస్ చేయకోకుండా బస్సులు అమ్ముతారు. ఎట్లా చేస్తారు సార్? వాళ్ళు చేసేది రూలు, మేము చేసేది రూల్ కదా. మేము కంప్లైంట్ పెట్టడానికి స్టేషన్ కు పోతే పెద్ద పెద్ద బీజేపీ నాయకులు అంట. ఏం వాళ్ళ నాయకులు అయితే వాళ్ళు అన్యాయం చేస్తారు. అన్యాయం జరగదా లేదా? వాళ్ళది రాజకీయమా? న్యాయం ఆడుంది, అన్యాయం ఆడుంది సార్. చిన్నజీవన స్వామిని మమ్మల్ని కలవనీయట్లేదు విష్ణు చింతన అనే వ్యక్తి. అదే కదా నేను చెప్పేది. 5 గంటల సేపు బయట నుంచి పెట్టినారు, 5 గంటల సేపు లోపల
పెట్టినాడు. మా కాళ్ళు అయితే ఇంత లావు వాసి మళ్ళీ అదే తీర్మానంగా స్కూల్ కి రిటర్న్ 6 గంటల జర్నీ చేసి 3 రోజుల వరకు జ్వరం వచ్చి పడిపోయినాం ఇద్దరం. నేను కమిటీ మెంబర్. ఈ సంస్థలో మేడం ఇన్ఛార్జ్ అక్కడ పనిచేస్తారు. కవిత వాళ్ళ మదరు, ఈమె కూడా అక్కడే పనిచేస్తారు, కేర్ టేకర్ అమ్మ. మాకు తెలియకోకుండా బస్సులు అమ్మడం జరిగింది. మాకు తెలియకోకుండా మా డబ్బులన్నీ FDs అనేవి 1,20,00,000 వరకు వాళ్ళకు సబ్మిట్ చేశాము. మాకు తెలియకోకుండా మా సంస్థలో ఎక్కడ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాళ్ళు 20 లక్షల వరకు డ్రా చేసి బుషెట్టి వ్యక్తులు గుమస్తాల వ్యక్తులలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి క్యాష్ ఎత్తుకోవడం జరిగింది. ఈ రోజు వరకు బయట 10 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకు 1 రూపాయి కూడా పే చేయలేదు. మా సంస్థలో మేము తెచ్చుకునేవి సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మా సంస్థలో మెడిసిన్స్ కావచ్చు, దానికి దేనికి బిల్లులు పే చేయలేదు సార్. అన్ని ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర. ఆయనకు సంతకం పెట్టి పంపిస్తే అసభ్యకరంగా మాట్లాడతాడు. ఒక టీచర్లు పోయి ఒక ప్రిన్సిపల్ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అని చెప్తే మీ వెనకుండా ఎవరు చెప్పిస్తున్నారో మాకు తెలుసు. మేము మా సంస్థను నాశనం చేయాలని మా టీచర్లను ఆయన ఆఫీస్ దగ్గరికి ఎందుకు పంపిస్తాం సార్? చిన్నప్పటి నుంచి డాడీ ఆధ్వర్యంలో పెరిగి డాడీ సంస్థలో నిలబడి మాకు సంస్థ రాసిస్తే మా సంస్థను మేము నాశనం చేసుకోవడానికి ఆయన దగ్గరికి ఎందుకు పంపిస్తాం? ఒక పేరెంట్ ఫోన్ చేస్తే మీ వెనక ఎవరుని నడిపించి చేపిస్తున్నారో మాకు తెలుసు. మా డాడీ స్నేహితులకు అందరికి బుషెట్టి రామని ఆయన డాడీ చంపిన దాంట్లో మా హస్తం కూడా ఉందంట. మా హస్తం ఉంటే మేము కంప్లైంట్ ఎందుకు ఇస్తాము? మా పాత్రలు ఉన్నాయంట. మేము డబ్బులు ఎత్తుకొని పోయి అరాచకంగా ఇది చేసినామంట. నాకు కవిత అనే పాపకి ఇద్దరికి గొడవలు పెట్టి గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి మాకిద్దరికి ఒకరికొకరికి తెలియకోకుండా గొడవలు పెట్టి మా ఇద్దరిని విడగొట్టి చాలా కథ నడిపినాడు సార్ ఆయన. మా సంస్థను మా ఇద్దరిని విడగొట్టి వాళ్ళు ఏ కాడికి మా ఇద్దరిని బయటికి వేయాలా? ఈ పిల్లలు గొంతెత్తి మాట్లాడుతున్నారు. గొంతెత్తి మాట్లాడినందుకు బయటికి ఈడ్చాలా? మా చేతుల్లో రాజకీయం ఉంది, మా చేతుల్లో పని ఉంది. మేము ఏడికైనా పోతాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏ ఆఫీస్ కాడికి పోతారో పోండి. ఈ ప్రభుత్వం మాది, మీరేం చేసుకుంటారో చేసుకోకండి అని నిన్న భయపెట్టి బెదిరిస్తాడు విష్ణు చింతన్ అనే వ్యక్తి, గొర్రె శ్రీనివాసులు. స్వాములు అంటే సార్ ఏడ స్వామి సార్? విష్ణు స్వామి. చిన్నజీవ స్వామిని కలవాలని విష్ణు స్వామి అనే వ్యక్తికి మేము అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ కల్లా చీకట్లో ఇక్కడ 4 గంటలకు ప్రయాణం చేసి మేము స్టార్ట్ అయితే బయట 5 గంటల సేపు, లోపల 5 గంటల సేపు ఇద్దరు ఆడపిల్లల్ని అట్లా గౌరవపరిచి మేము కూర్చొని మళ్ళీ తిరిగి ప్రయాణం రోజంతా ప్రయాణం చేసి ఇంత ఎత్తున కాళ్ళు వాచి 3 రోజుల వరకు పడిపోయినాం సార్. చాలా ఇదిగా చేస్తున్నారు. వాళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకందరికి మా ఫోటోలు పెట్టి గేట్ కాడికి వస్తే అలో చేయొద్దండి. వీళ్ళు అన్యాయం చేసినారు, మమ్మల్ని చంపడానికి వచ్చినారు, అది ఇదని వాళ్ళకందరికి చెప్తారండి. మేము వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి పోతే మాకు అన్యాయం చేసినంటే ఇంత అన్యాయం చేస్తారని మాకైతే తెలియచారు. ఇంత సపోర్టివ్ గా మా పిల్లలకి మాకు ఒక పెద్ద దిక్కుగా ఉంటారని ఒక ఉద్దేశంతో ముందడిగేసినాం. ఇంత రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ ఒక కరెంటు బిల్లు డాడీ ఉంది 14,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాలని ఫోన్ చేస్తే బుషెట్టి గారు అంటే విష్ణు గారికి కాల్ చేసుకొని మాట్లాడుకోండి. చైర్మన్ పదవి ఎందుకు పెట్టుకున్నారు సార్? గత 4-5 నెలల నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా ఒక బిల్లు కూడా పే చేయలేదు. ప్రతిదీ ప్రూఫ్ తో సహా మా దగ్గర ఉన్నాయి. సార్ నేను డాడీ హోమ్ ఇన్ఛార్జిగా 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 16 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం డాడీ హోమ్లోని. ప్రస్తుతము మా డాడీ గారు ఉన్నప్పుడు మా పిల్లలకు కానీ మాకు కానీ ఏ లోటు లేకుండా చూశారు. ఇప్పుడు మా డాడీ గారు చనిపోయిన తర్వాత పిల్లలు వచ్చారు. పిల్లలు కూడా డాడీ గారు ఎలా చూసుకున్నారో అలాగే మా పిల్లలు కూడా మమ్మల్ని చూసుకున్నారు. పిల్లల్ని ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఏ చిన్న బాధ వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నా కూడా మేడం మేము కూడా మీతో పాటు వస్తాము, మీరు అక్కడ రెడీ అయ్యారండి, మేము ఇక్కడ వస్తున్నాం, బయలుదేరుతున్నామని. ఆ విధంగా డాడీ ఏ విధంగా చూసేవాళ్ళు, డాడీ ఎవరికైనా బాగోలేదంటే వెంటనే అమ్మ తీసుకురండి, వెంటనే బయలుదేరి వస్తున్నామని అట్లా చూస్తే అదే విధంగా మా పిల్లలు కూడా మమ్మల్ని అట్లాగే
చూశారు. తర్వాత ట్రస్ట్ చిన్నజీరి స్వామి ట్రస్ట్ కిందకి వెళ్ళింది రాసి ఇచ్చారని మాకైతే తెలియదు. తర్వాత పిల్లలు ఇట్లా అని చెప్పారు. మాకు తెలిసిన తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఏ విధంగా హెల్ప్ చేయలేదు. నేను మామూలుగా ప్రొవిజన్ షాప్లో కావచ్చు, కూరగాయ షాప్లో కావచ్చు, మామూలుగా మంత్లీ తెచ్చుకుంటాము. మామూలు నెక్స్ట్ మంత్ 5th లోపు మేము పే చేసేస్తాం బిల్స్ అన్ని. ఫస్ట్ మంత్ తెచ్చుకుని నెక్స్ట్ మంత్ 5 లోపు అన్ని పే చేస్తాము. పిల్లలు వచ్చిన తర్వాత అదే విధంగా అంతకుముందు డాడీ గారు ఎలా పే చేసేవాళ్ళు పిల్లలు వచ్చిన తర్వాత కూడా అలాగే పే చేశారు. తర్వాత ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత సార్ ఇదిగో ఒకసారి ఎక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత సార్ ఇక్కడ మరి పెండింగ్స్ ఉన్నాయి, శాలరీస్ 5 months నుంచి శాలరీస్ మాకు డాడీ హోమ్ వాళ్ళకి స్టాఫ్కి ఎవరికి శాలరీస్ ఇంతవరకు పే చేయలేదు, ప్లస్ పేమెంట్స్ కూడా పే చేయలేదు. ఫోన్ చేసి అక్కడికి వచ్చినప్పుడు అడిగినప్పుడు చేస్తాంలేమ్మా అన్నారు. మళ్ళీ తర్వాత నేను కాల్ చేసి గొర్రె శ్రీనివాసరావు గారికి సార్ ఇట్లా పేమెంట్స్ ఉన్నాయి, శాలరీస్ ఉన్నాయి, స్టాఫ్కి ఏమి ఇవ్వలేదు సార్ ఇట్లా అంటే, లేదమ్మా బ్యాంక్ ప్రాబ్లం ఉంది చేస్తాము అని అన్నారు. సరేలే అనేసి మేము కూడా ఇట్లా ప్రాబ్లం ఉందన్నారు కదా అని మేము కూడా ఉన్నాం. స్టిల్ ఇంతవరకు కూడా అమ్మ పిల్లలకి ఏం పెడుతున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఇంతవరకు అడగలేదు సార్. మాకు దయచేసి మా పిల్లలకు మాకు న్యాయం కావాలని మేము అడుగుతున్నాం సార్. మీడియా వారికి మరియు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి మా విన్నపం తెలియజేయడం ఏమనగా, రాజా ఫౌండేషన్ కేర్ అండ్ చైర్ చారిటబుల్ ట్రస్ట్ నందు మాజీ చైర్మన్గా నేను గత 6-7 నెలల నుంచి ఉంటున్నాను. మా కమిటీలో ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్ని భయపెట్టి నన్ను మాజీ సిఇఓ కమ్ ట్రస్టీగా ఉన్న కవితను మీ నుండి ఫ్యామిలీ నుండి మీకు ఇది చేస్తారు, థ్రెట్ చేస్తారు అని భయపెట్టి వాళ్ళకు డాక్యుమెంట్ మాకు చూపించుకోకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్ టేబుల్ మీద సంతకాలు చేయించడం జరిగింది. వాళ్ళతో ఏమేమి మాట్లాడుకున్నారో కూడా మాతో డిస్కషన్ చేయలేదండి. మేమందరం కలిసి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు మా డిమాండ్స్, మేము మా పిల్లల విషయాలు, మాకు ఏమేం కావాలో మొత్తం అన్ని మేము వివరించినప్పుడు మీకు అన్నీ న్యాయం చేస్తాము, మీ ఆశయాల మేరకు మేము ముందుకు తీసుకెళ్తామని మాకు మాయ మాటలన్నీ చెప్పి డాక్యుమెంట్ వాళ్ళ చేతిలోకి వచ్చేంత వరకు మమ్మల్ని ఎంతో వినయంగా విధేయతగా మాట్లాడి మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చినారు. మా తర్వాత మరుసటి రోజు నుంచి సంతకం పెట్టి మరుసటి రోజు నుంచి మా ఫోన్ కాల్స్ కానీ మా సంస్థ గురించి కానీ మేము ఏమి చెప్పాలని ప్రయత్నం చేసినా కానీ మమ్మల్ని చాలా దూరంగా పెట్టి ఇది చేస్తూ వచ్చినారు. ఒక ఆడపిల్ల ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నదని కూడా వాళ్ళకు వినతి లేకపోకుండా ఎట్లా పడితే అట్లా అగౌరవంగా మాట్లాడుతూ ఆ గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. బీజేపీ నాయకుడు అంట ఆయన. ఏం తెలుసా అండి, ఒక న్యాయవాది అంట. అనాథ పిల్లలు ఎంతో అన్యాయంలో ఉన్నారు, మీ దగ్గరకు వచ్చి మేము విన్నపించుకుంటుంటే మా దగ్గర అంత రాయించుకునేంత వరకు మమ్మల్ని మాయ మాటలన్నీ చెప్పి ఇది చేసినారండి. మమ్మల్ని మాయ మాటలు చెప్పి మా సబ్ రిజిస్టర్ ఆఫీస్ టేబుల్ మీద మాతో సంతకాలు పెట్టుకున్నాం. అంతవరకు మాకు డాక్యుమెంట్ చూపిమన్నా కానీ చూపించలేదు సార్. మాకు ఇది సార్, మాకు చాలా అన్యాయం చేశారు. మేము నిన్న స్కూల్కి రావడం జరిగింది. ఆయన స్కూల్కి వస్తేను మా అమ్మ ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళందరం మేము కలిసి అడుగుతేను మా పిల్లలకు మాకు అన్యాయం చేసినారు అని మిమ్మల్ని మీ ట్రస్ట్లో మేము పెట్టింటి నిలబడినారు, లేకుంటే మిమ్మల్ని అందరినీ ఈడ్చి బయటపడేస్తాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు, అసభ్యకరంగా మాట్లాడినాడు, నా మీదకి చెయ్యి ఎత్తినాడు, ఎట్లా పడితే అట్లా దొబ్బినాడు, ఎట్లా అసభ్యకరంగా బిహేవ్ చేసినాడు ఆయన. చాలా ఇదిగా ఉంది. ఒక బీజేపీ కార్యకర్తగా ఉండి మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే బీజేపీ కార్యకర్తలు పెద్ద వాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ బుక్ చేయకండి, ఇది చేయండి, అది చేయండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. అక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఆ కమిటీ బుషెట్టి రాము అని ఆయన ప్లస్ ఈయన గొర్రె శ్రీనివాసులు, విష్ణు చింతన్ స్వామి అని ఆయన ముగ్గురు కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మా మీద కుట్ర చేయడానికి ఒక పోలీసును కొని మా మీదికి 12 గంటలప్పుడు 1 గంటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మా మీద మా దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఫోన్లు చేయడం, 1 గంటప్పుడు 2 గంటలప్పుడు ఒక ఆడపిల్లకు మాట్లాడాల్సిన మాటలని కిందికి రానితో మాట్లాడాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. వాళ్ళు మా మీద అక్రమైన కేసులన్నీ బుక్ చేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మాకు చాలా ఉన్నాయి, ఇంకా వాళ్ళతో పనులు ఉన్నాయి, మీరు ఆ ఎఫ్ఐఆర్ని మేనేజ్ చేయండి. అనాథ పిల్లలందరినీ అన్యాయం చేసినారు సార్ వీళ్ళు. ఎస్పీ గారిని ప్లస్ కలెక్టర్ గారిని మేము వినయించుకుంటున్నాం. ఎప్పుడు పడితే పోలీసులను పంపించి
సార్. మీరు కావాలంటే అడగండి సార్. మీరు అక్కడికి వచ్చి విచారించుకోండి. మాకు మా పిల్లలకి అన్యాయం జరిగింది. చేతులు ఎత్తి వేడుకుంటున్నాం ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని. మాకు న్యాయం చేయాలనేసి విన్నవించుకుంటున్నాం సార్. చాలా అన్యాయం చేస్తున్నారు సార్. వాళ్ళు మమ్మల్ని నమ్మించి మోసం చేసినారు సార్. మాది అంటాడు ఈడ్చి పడేస్తారంట. మాది తీసుకొని మమ్మల్ని తీరుస్తారు సార్. మా సంస్థ తీసుకొని అనాథ పిల్లల్ని మేమంతా అంత దాచిపెట్టుకున్న వాళ్ళమైతే ఇంత సమస్య వాళ్ళు అంటే పిల్లల్ని మోసం చేసుకున్నాము. 1,18,00,000 1,18,00,000 వాళ్ళకు చేతులతో ఇట్లా ఇచ్చినాం. 1,18,00,000 మా సమస్య అంత తీసుకుని మా డాడీ అడగచ్చి మాకు పెట్టాడు సార్. సమస్య నిలబెట్టాడు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది సాధారణంగా అనాథ పిల్లలు నేను ఉండే లేకపోయినా కూడా ఈ సమస్య ఎప్పుడు నడవాలమ్మా అని చెప్పేవాడు. నడుతుంది ఇది నిలబడిపోకుండా ఉండాలంటే నేను పూజలు ఏర్పాటు చేసిన. దాని ద్వారా డబ్బులే మీకు ఇక్కడ మీకు ఆధారం. నేను ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా నేను పోవచ్చు అంటే అదేంటి డాడీ ఎందుకు పోతాను సార్? నేను డాడీ హోమ్ ఇన్ఛార్జిగా 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 16 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం డాడీ హోమ్లోని. ప్రస్తుతము మా డాడీ గారు ఉన్నప్పుడు మా పిల్లలకు కానీ మాకు కానీ ఏ లోటు లేకుండా చూశారు. ఇప్పుడు మా డాడీ గారు చనిపోయిన తర్వాత పిల్లలు వచ్చారు. పిల్లలు కూడా డాడీ గారు ఎలా చూసుకున్నారో అలాగే మా పిల్లలు కూడా మమ్మల్ని చూసుకున్నారు. పిల్లల్ని ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఏ చిన్న బాధ వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నా కూడా మేడం మేము కూడా మీతో పాటు వస్తాము, మీరు అక్కడ రెడీ అయ్యారండి, మేము ఇక్కడ వస్తున్నాం, బయలుదేరుతున్నామని ఆ విధంగా డాడీ ఏ విధంగా చూసేవాళ్ళు. డాడీ ఎవరికైనా బాగోలేదంటే వెంటనే అమ్మ తీసుకురండి, వెంటనే బయలుదేరి వస్తున్నామని అట్లా చూసారు. అదే విధంగా మా పిల్లలు కూడా మమ్మల్ని అట్లాగే చూశారు. తర్వాత ట్రస్ట్ చిన్నజీరి స్వామి ట్రస్ట్ కిందకి వెళ్ళింది రాసిచ్చారని మాకైతే తెలియదు. తర్వాత పిల్లలు ఇట్లా అని చెప్పారు. మాకు తెలిసిన తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఏ విధంగా హెల్ప్ చేయలేదు. నేను మామూలుగా ప్రొవిజన్ షాప్లో కావచ్చు, కూరగాయ షాప్లో కావచ్చు, మామూలుగా మంత్లీ తెచ్చుకుంటాము. మామూలు నెక్స్ట్ మంత్ 5th లోపు మేము పే చేసేస్తాం బిల్స్ అన్ని. ఫస్ట్ మంత్ తెచ్చుకుని నెక్స్ట్ మంత్ 5 లోపు అన్ని పే చేస్తాము. పిల్లలు వచ్చిన తర్వాత అదే విధంగా అంతకుముందు డాడీ గారు ఎలా పే చేసేవాళ్ళు పిల్లలు వచ్చిన తర్వాత కూడా అలాగే పే చేశారు. తర్వాత ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత సార్ ఇదిగో ఒకసారి ఎక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత సార్ ఇక్కడ మరి పెండింగ్స్ ఉన్నాయి, శాలరీస్ 5 months నుంచి శాలరీస్ మాకు డాడీ హోమ్ వాళ్ళకి స్టాఫ్కి ఎవరికి శాలరీస్ ఇంతవరకు పే చేయలేదు, ప్లస్ పేమెంట్స్ కూడా పే చేయలేదు. ఫోన్ చేసి అక్కడికి వచ్చినప్పుడు అడిగినప్పుడు చేస్తాంలేమ్మా అన్నారు. మళ్ళీ తర్వాత నేను కాల్ చేసి గొర్రె శ్రీనివాసరావు గారికి సార్ ఇట్లా పేమెంట్స్ ఉన్నాయి, శాలరీస్ ఉన్నాయి, స్టాఫ్కి ఏమి ఇవ్వలేదు సార్. ఇట్లా అంటే లేదమ్మా బ్యాంక్ ప్రాబ్లం ఉంది చేస్తాము అని అన్నారు. సరేలే అనేసి మేము కూడా ఇట్లా ప్రాబ్లం ఉందన్నారు కదా అని మేము కూడా ఉన్నాం. స్టిల్ ఇంతవరకు కూడా అమ్మ పిల్లలకి ఏం పెడుతున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఇంతవరకు అడగలేదు సార్. మాకు దయచేసి మా పిల్లలకు మాకు న్యాయం కావాలని మేము అడుగుతున్నాం సార్. మమ్మల్ని ధైర్యం నింపి మాకు ఆత్మీయ బంధువులైన వాళ్ళు మాకు తోడుగున్నారు. ఏ ఊరు అని కదా సార్, పులివెందల. డాడీ గారు బాగా తెలుసు, 2-3 సంవత్సరాల నుంచి పరిచయము. అలాగా మాకు తెలుసు వాళ్ళు. డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళు మాకు చేరదీసినారు. ఎవరు రాని స్థితిలో మమ్మల్ని ఆదుకున్నారు. వాళ్ళు తోడుగా ఉండి ఈ కాలంలో బాగుంటే అందరు వస్తారు సార్. డబ్బున్న వాళ్ళే ముందుకు రావటంలే. వాళ్ళు మాట సాయమైనా మాకు చేసి తోడుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండడం అంటే చాలా, ఒక 100 మందిలో 99లో ఒక్కరు ఉంటారు. నేను కూడా అక్కడే ఉంటానండి. నేను ఇప్పుడు వచ్చేసి 20 సంవత్సరాలు అయింది. నాకు 2 అమ్మాయిలు, నా పిల్లలే కాదు, వీళ్ళందరూ కూడా నా కూతురులే. మా పరిస్థితి బాగాలేక మేము పేద కుటుంబంలో ఉన్నాము. మేము అక్కడ అంటే నా పర్సనల్ విషయం మీకు అవసరం లేదు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది మాట్లాడండి, ఇది మాట్లాడకూడదు మీరు. అది నా పర్సనల్ కాదు. రిమూవ్ చేస్తున్నారని చెప్పి ఏమో సార్, ఆయన కేసులో వాళ్ళు తేలింది ఆల్రెడీ లోపల పంపించినారు. ఏమో సార్ మాకు తెలియదు ఎవరు. మేమైతే మమ్మల్ని ఎంత చారా తీసినారు సొంత మనుషులా. నిజంగా మేము ఆయనను కోల్పోవడం జీవితంలో చాలా మేము దురదృష్టవంతులము. ఉన్నన్నాళ్ళు ఆయన మమ్మల్ని ఒక అమ్మలాగా నాన్నలాగా ఎంతో మమ్మల్ని ఆదరించింది. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఆయన నిజంగా మేము అట్లాంటి వ్యక్తిని తెచ్చుకోలేము. మా దురదృష్టకరం ఏంటంటే ఆయన కోల్పోవడమే అనాథ బిడ్డలందరూ. మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైము అందరినీ కోల్పోయినాము, మళ్ళీ తర్వాత ఆయనను కోల్పోయినాం మేము. మళ్ళీ అనాథలను చేస్తారు. ఆయన మాకు దేవుడితో సమానము.
ఆయన చూపించే ప్రేమ అనాథ పిల్లల మీద ఏం సార్ అనాథలు అయినారు కదా సార్. ఏం పంపించకుండా సరే సార్, నేను ఒకటి అడుగుతా. ఒక పాప వేరే హాస్టల్స్ లో ఉందనుకోండి, తనకి ఫీజు కట్టండి, కాలేజీ ఫీజు కట్టండి, ఆ యజమాని మున్నిస్తారా, బయట పంపిస్తారా? మన పిల్లలు కూడా ఉన్నారు, మీకు కూడా ఉన్నారు, హాస్టల్ చేర్పించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని నెలల వరకు టైం ఇస్తారు ఆ పిల్లలకి? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఇప్పుడు 7 నెలల నుంచి విదేశాలు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, తిరుపతిలో కావచ్చు 8 మంది పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి హాస్టల్ ఫీజు కానీ, తర్వాత మామూలు కాలేజ్ ఫీజు కానీ ఇంతవరకు వేయకుండా వీళ్ళ చేతిలో ఉన్న అకౌంట్ పవర్ కూడా ఆ పాపకి 15 లక్షలు పేమెంట్ చేసినామని మా మీద 40 లక్షలు కేసు పెట్టి మొత్తం అకౌంట్ అంతా రిజర్వేషన్ పాస్ చేయకుండా మా పిల్లలను మోసం చేసి సంతకాలు కూడా పెట్టుకోకుండా అంతా వాళ్ళు మార్చుకొని, సరే మీరు మార్చుకున్నారు, మరి మా పిల్లలకి ఏం న్యాయం చేస్తున్నారు? 2 నెలల నుంచి ఇంతవరకు ఒక పాపకు ఫీజు కూడా వేయాల. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు సార్, ఊరికే పెట్టుకుంటారు హాస్టల్లో. ఈ రోజులలో డబ్బులు పెడితేనే చూస్తారు మనల్ని, ఎవరైనా చూస్తారా సార్? పేదవాళ్ళంటే ఉంటుందేమో కానీ కన్నులతో సహాయం చేస్తారేమో కానీ దీంట్లో ఎవరు పెట్టలేరు. పెడతారా? ఒక రాజారెడ్డి మాత్రమే చేసినాడు ఆ త్యాగం, ఎవరు చేయలేదు ఈ ప్రపంచంలో. ఆయన ప్రాణాలు కూడా పిల్లల కోసమే కోల్పోయినాడు. అలాంటి పిల్లలు విదేశాలలో హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎట్లా జరుగుతుంది సార్? వైకుంటే ఎన్నిసార్లు తిరిగినారు సార్. విష్ణు చైతన్య కాడికి కూడా పోతే ఏం చెప్తాడు ఆయన? మేము వెయ్యం ఆ బిల్లులు ఈ బిల్లులు అంటారు. ఒక పాపను మెడిసిన్ చేసిన పాపను ఏం జరిగింది? డాడీ గారు ఉన్నప్పుడే ఒక ఆయనతో మాట్లాడి అక్కడ చేర్పించినాడు, ఆయన ద్వారానే ఫీజు వేస్తున్నారు. వీళ్ళు కూడా అలాగే వేసినారు. ఆ బిల్లులన్నీ పెట్టినా కూడా ఇంకా బిల్లులు పెట్టాలంట. ఎట్లా చేస్తారు సార్? మేమేమైనా చేర్పించినామా? ఆ పాప ఇప్పుడు 4 years కంప్లీట్ కూడా అయిపోతుంది. ఇంకా ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు సార్ అందరికి న్యాయం జరిగింది సార్, దుర్వినియోగం ఏం కాలేదు సార్. మా దగ్గర అంత ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ ఉంది మా దగ్గర. 15 లక్షలు డ్రా చేసింది, ప్రతిదీ ప్రూఫ్ ఉంది మా దగ్గర. ప్రతిదీ ప్రూఫ్ ఉంది. 40 లక్షలు దుర్వినియోగం చేసినారని వాళ్ళు కేసు పెట్టినారు కదా దాని మీద. ఎట్లా 40 లక్షలు ఎట్లా పెడతారు సార్? 40 లక్షలు దేంట్లోంచి తీసినామో పెట్టమని చెప్పండి. మరి వాళ్ళు మాకు తెలియకోకుండా 20 లక్షలు 40 లక్షల వరకు వాళ్ళు ఎట్లా డ్రా చేసినారు? మేము 1 of the కమిటీ మెంబర్, దాంట్లో నేను కూడా మెంబరు, నేను కవిత 2 మెంబర్స్. మాకు తెలియకోకుండా భుషెట్టి గుమస్తా అకౌంట్లలో డ్రా చేసుకొని చెక్కులు పాస్ చేసుకొని అక్కడ నుంచి విష్ణు చింతన అనే వ్యక్తి క్యాష్ ఎత్తుకొని పోతాడు. మాకు తెలియకోకుండా మా క్యాంపస్ నుంచి మాకు రెజల్యూషన్ పాస్ చేయకోకుండా బస్సులు అమ్ముతారు. ఎట్లా చేస్తారు సార్? వాళ్ళు చేసేది రూలు, మేము చేసేది రూల్ కదా. మేము కంప్లైంట్ పెట్టడానికి స్టేషన్ కు పోతే పెద్ద పెద్ద బీజేపీ నాయకులు అంట. ఏం వాళ్ళ నాయకులు అయితే వాళ్ళు అన్యాయం చేస్తారు, అన్యాయం జరగరా లేదా? వాళ్ళది రాజకీయమా? న్యాయం ఆడుంది, అన్యాయం ఆడుంది సార్. చిన్నజీవన్ స్వామిని మమ్మల్ని కలవనియట్లేదు విష్ణు చింతన అనే వ్యక్తి. అదే కదా నేను చెప్పేది. 5 గంటల సేపు బయట నుంచోబెట్టినాడు, 5 గంటల సేపు లోపల కూర్చోబెట్టినాడు. మా కాళ్ళు అయితే ఇంత లావు వాసి మళ్ళీ అదే తీర్మానంగా స్కూల్ కి రిటర్న్ 6 గంటల జర్నీ చేసి 3 రోజుల వరకు జ్వరం వచ్చి పడిపోయినాం ఇద్దరం. నేను కమిటీ మెంబర్. ఈ సంస్థలో మేడం ఇన్ఛార్జ్ గా అక్కడ పనిచేస్తారు. కవిత వాళ్ళ మదరు, ఈమె కూడా అక్కడే పనిచేస్తారు, కేర్ టేకర్ అమ్మ.